ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, యువత, పెద్దవాళ్ళు అంతా ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేసే ఏకైక పండుగ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా యువత డిసెంబర్ 31 రాత్రి పూర్తిగా మత్తులో మునిగి తేలుతారు. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటూ తెల్లవార్లు బైక్ రైడ్స్, నైట్ అవుట్స్, హ్యాంగ్ అవుట్స్ అంటూ నానా రచ్చ చేస్తారు. అయితే ఎంత ఆనందంతో, ఉత్సాహంతో ఇదంతా చేసినా లిమిట్స్లో ఉండి జాగ్రత్తలు పాటించాలని ప్రతి ఏటా పోలీసులు, ప్రభుత్వాలు చెప్తూ వస్తున్నాయి. అయితే ఎంత చెప్పినా, హెచ్చరించినా ఈ కార్యకలాపాలను అడ్డుకోలేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నయాసాల్ వేడుకల్లో అతిగా మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారులతో పాటు అందుకు కారణమైన పబ్బులు, బార్లు, క్లబ్బుల నిర్వాహకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. యాజమాన్యాలు తమ ప్రాంగణంలో మద్యం తాగేందుకు ప్రోత్సహించినందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అతివేగం, రాంగ్ రూట్, సిగ్నల్ అతిక్రమణ, నిర్లక్ష్య డ్రైవింగ్, హెల్మెట్ ధరించకపోతే గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఉల్లంఘనలు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ డివివి శ్రీనివాస్ ప్రత్యేక మార్గదర్శకాలు, సూచనలు జారీ చేశారు. అన్ని రహదారుల్లో రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారు. పట్టుబడితే మొదటిసారికి 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. ఎక్కువసార్లు దొరికితే 15,000 రూపాయలు లేదా 2 ఏళ్ల జైలు శిక్ష. దీంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్కి పోలీసులు సిఫారసు చేస్తారు. అదేవిధంగా ధ్రువపత్రాలు లేకుంటే వాహనాల్ని స్వాధీనం చేసుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, బాలలు వాహనాలు నడిపి పట్టుబడితే యజమాని సహా ఇద్దరిపైన చర్యలుంటాయి. అధిక శబ్దాలతో పాటలున్నా, నంబర్ ప్లేట్ లేకున్నా వాహనాలను సీజ్ చేస్తారు. కార్లలో కిక్కిరిసి పైభాగంలో కూర్చుని ప్రయాణించకూడదు. ఔటర్ రింగ్ రోడ్, పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై రాత్రి 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విమానాశ్రయానికి వెళ్లేవి మినహా ఇతర వాహనాలకు అనుమతి లేదు. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్పేట్, మైండ్ స్పేస్, రోడ్ నెంబర్ 45, దుర్గం చెరు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్స్, ఫోరం మాల్, జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాలానగర్ బాబు జగ్జీవన్ రామ్ పై వంతెనలు మూసేస్తారు.